ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సెలబ్రిటీలు గడ్డ కట్టే మంచినీళ్ళలో హాయిగా కూర్చొని కనిపిస్తున్నారు. అదేనండి ఐస్ బాత్. దీన్నే కోల్డ్ ప్లంచ్ అని కూడా అంటారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది నిజంగానే మన ఆరోగ్యానికి అంత మేలు చేస్తుందా, లేకపోతే ఇదంతా కేవలం ఒక ఫ్యాషన్ ట్రెండా? అది ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా ఐస్ బాత్ అనేది అథ్లెట్స్ కు కొత్తేమీ కాదు. భారీ వర్కౌట్లు లేదా ఆటల తర్వాత చాలా కండరాలు వాపు ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోవడానికి, నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వారు ఈ ఐస్ బాత్ ఎప్పటి నుంచో వాడుతున్నారు. కూల్ వాటర్ లో దిగినప్పుడు బ్లడ్ వెసల్స్ అన్ని ఇలా కుచించుకుపోయి బయటకు రాగానే తిరుగు మళ్ళీ వ్యాకోచిస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అంతేకాదు ఒత్తిడి తగ్గడానికి మరియు నిద్ర బాగా పట్టడానికి కూడా ఇది దోహదపడుతుందని చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఇది కేవలం క్రీడాకారులకే పరిమితం కాలేదు. ఒక విలాసవంతమైన లైఫ్ స్టైల్ ట్రెండ్ గా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, థ్రిల్ కోసం సామాన్యులు కూడా ఐస్ బాత్ బాట పడుతున్నారు. అయితే నిపుణులు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు లేకుండా నేరుగా ఐస్ నీళ్ళల్లో దూకడం గుండెపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు, బీపీ ఉన్నవాళ్ళు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్తున్నారు. సో ఇది అందరికీ సరిపోయే పద్ధతి కాదు. ఐస్ బాత్ అనేది ఆరోగ్యానికి మేలు చేసే ట్రీట్మెంట్ కావచ్చు, కానీ అది సరైన పద్ధతిలో చేసినప్పుడే. సెలబ్రిటీలు చేస్తున్నారు కదా అని గుడ్డిగా ఫాలో అవ్వకుండా మన బాడీకి ఏది అవసరమో తెలుసుకొని దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ఉత్తమం. ఇది ఇవాల్టి లైఫ్ స్టైల్ స్టోరీలో విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు 360.